ఏంటి అయిపోతుంది. నోరు మూసుకో. ఇదిగో పెళ్లి గాని లాగర్లు వచ్చారు, అమ్మాయికి సరిపోయే కుర్రోడు ఎవరో చూసి కనిపెట్టు. అలాగే. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చారండి. సుప్రీంకోర్టు లాయర్. హలో హలో, హౌ డి యూ? సుప్రీంకోర్టు లాయరా మీరు? వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా లాయర్ని, సుప్రీంకోర్టు దగ్గర రావాల్సింది. మరి ఎందుకు రాలేపోయారు? కేసులు కాక. సుప్రీంకోర్టు లాయర్. హలో హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. సుప్రీంకోర్టు లాయర్ అమ్మా. పుట్టినరోజున పసిపాపను బాధపెట్టిన పాపానికి ఎవిడెన్స్ యాక్ట్ 58 ప్రకారం అప్రూవర్ గా మారి మాకు నేను విధించుకున్న జరిమానా మీ ప్లీజ్ యాక్ట్. బాబు మీరు ముందే యాక్సిడెంట్ అలా కలుసుకున్నాం. లేదు రెడీ, యాక్సిడెంట్ లో కలుసుకున్నాం. యాక్సిడెంట్ లో కలుసుకున్నారా? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఏం యాక్సిడెంట్? ఎక్స్క్యూజ్ మీ. యాక్సిడెంట్ కి వడ్డీయా? మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవడ్డీ. ఆ అబ్బాయిని చూడండి. నీకేమన్నా బుద్ధుందా? వాడు బట్టలు బట్లర్ అయితే బట్టలు చూస్తాడు, వంట పని చేస్తాడు, ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని పనులు చేసి పెడతాడు కదా. నీ నెత్తి నా మొహం కోరు మూసుకో. ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. సుప్రీంకోర్టు లాయర్. ఉదయం పోట్లాడారు, సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు. అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్? నా పుట్టినరోజు చెప్పలేదుగా. అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి. బాబు మీరు రావడం నాకు నిజంగా థ్రిల్గా ఉంది. థ్యాంక్ యూ. ఏదైనా కేసు మీద వచ్చారా? పిలిచారా? పిలవలేదు. కేసు అన్నారు కదా. బుద్ధి లేక అన్నాను. వెళ్ళు. ఇదిగా ఇలాగా. ఈమె స్వప్న తల్లి, నా భార్య. గుడ్ మార్నింగ్. ఏమనుకోకండి, కేసు అని పిలిస్తే చాలు ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకనండి? నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు. అదే ఫస్ట్ కేసు, అదే లాస్ట్ కేసు. ఆ కేసు వాళ్ళ నాన్నది. ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను. ఓడిపోగానే వీళ్ళు ఆస్తిపోయింది. ఆస్తిపోయినా మనం ఫ్యూచర్ చేస్తాం కదా. ఫీజు ఇవ్వమన్నాను. ఫీజు లేదు, పిల్ల ఉంది, కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి శమంతకమణిని అప్పచెప్పినట్టు ఈ కేసు నాకు అప్పచెప్పాడు. బాబు లేదు బాబు, మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి 14 ఏళ్ళు శిక్ష. దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి 100 ఏళ్ళు శిక్ష విధించాడు. బాబు చూసారా, అల్లుడు గారి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అల్లుడా? మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని. నాకు ఈ అబ్బాయి నచ్చాడు. మిస్టర్, నేనెవరినో గుర్తున్నానా? ఏంటి? 1977 జనవరి 31 ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపించింది నువ్వే కదూ? 1977 పిచ్చాడుగా ఉన్నారా? 1977లో నేను సింగపూర్ లో హనీమూనింగ్. కావాలంటే మా ఆవిడ అడుగు. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఎవరు మీరు? తర్వాత చెప్తాను. రౌడీ వాడు రౌడీ వేస్తా. వాడు చెల్లిని కూడా మోసం చేసి కడిగి పారిపోయాడు. వాడు అచ్చన అలాగే ఉంటాడు. నేను కాదు మురన్నా ఒప్పుకోట్లేదు. అతని పెళ్లి కాలేదు. నేను బ్రహ్మచారి, నేను అలాంటి వాడిని కాదు. అలానే అనిపిస్తుంది. వాడు వెళ్ళిపోయాడు, నేను కూడా వస్తాను. థ్యాంక్ యూ. ఏంటి నీ అవసరం తీరంగానే సరా? మరి నా అవసరం? నీ అవసరం ఏంటి? ఏం లేదు, లాయర్ కదండి, ఏదో కేసు గుర్తుకొచ్చింది. అది మరెవరు? నేనే. ఎవరో పిలుస్తున్నారు? అదే మా ఒట్టిపడ్డు. ఒట్టిపడ్డ? ఆయన ఎవరు? నా మొగుడు. అయితే మీకు పెళ్ళైందా?
మరి పెళ్ళైన తర్వాత కూడా ఇదేం పని చెప్పండి. ఏం చేయమంటావు? సముద్రపు నీళ్ళు తాగటానికి పనికొస్తాయా? మా ఒట్టి కూడా ఎప్పుడు తాగకుండా ఉంటాడు. వాడు నాకు పనికిరాడు. ఆయన పిలుస్తున్నాడు. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువ అని వాడు ఎప్పుడు అంతేలే. సరే, మరి నేను వస్తా. అరే నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం లేదు, అర్జెంట్ గా పని ఉంది. పని అర్జెంట్ గా ఉంది. అదే కొంచెంసేపు ఉండు. ఆయన పిలుస్తున్నాడు. ఆహా. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. వస్తా, నీ మీద ఒట్టు. సారా ఎక్కడా? రా, కమాన్ అయితే రా రా, త్వరగా రా. రా తారా, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాను. రా. హలో హలో హలో, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. మీరు సెక్షన్స్ లోనే కదా, డ్రెస్ సెలెక్షన్స్ కూడా సూపర్, వెరీ బ్రిలియంట్. అదేమిటో మీ చాయిస్ నా చాయిస్ ఒకటే. ఐ లైక్ దిస్ కలర్ వెరీ మచ్. ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదండి, నా క్లయింట్ అన్నాపతుల అప్లాచారి మీద బాంబే టెక్స్టైల్ ఓనర్ మిస్టర్ రెనాల్డ్ రూజ్వెల్ట్ సుప్రీం కోర్టులో కేసు వేశాడు. అజెండల్ సెక్షన్ 420 ప్రకారం చెల్లదని అఫిడవిట్ దాఖలు చేయడానికి. రెస్టారెంట్ కి వచ్చారా? రైట్. సారీ. మీరు అనుకున్నది కరెక్టే. ఏమనుకున్నారు? మీరు శుద్ధ అబద్ధాల కోరని. నో, నేనా? అది మా ఇంట ఉంటా లేదండి. మీరు నన్ను చూడాలనే వచ్చారు. అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వెళ్లారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చారు. చూశాను, పిలిచాను, వచ్చారు. అదంతా వదిలేసి అప్పలాచారి అప్పడాల కర్ర అంటారేమిటి? అది కదండి. అఫ్ కోర్స్ నేను వచ్చిన మాట వాస్తవమే, మీ వైపు చూసిన మాట వాస్తవమే, కానీ మీరు అనుకోలేదు. మరెవరనుకున్నారు? ఎవరో నా క్లయింట్ అయి ఉంటారనుకున్నాను. జనరల్ గా నా క్లయింట్స్ అందరిని ఎక్కడ మీట్ అవుతుంటాను. మీరు ఎలాగో నా క్లయింట్ కాదు కదా అని వెళ్ళబోతూ, అవును మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటి దగ్గర బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తాను. ఇజ్ ఇట్? నేను మీకు జస్ట్ ఆపోజిట్ అండి. నాకు ఎక్కడ బోర్ కొట్టినప్పుడు ఇంటికి పెడుతూ ఉంటారు. తీసుకోండి. ఐఎమ్ సారీ, మీరు కదా ఆర్డర్ ఇచ్చింది, మీరు తీసుకోవాలి. నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు లేరు, ఇప్పుడు ఉన్నారు, తీసుకోండి. పోనీ 50-50. సారీ, మన దగ్గర 50-50 బిజినెస్ లేదు. ఐస్ క్రీమే కాదు, ఏదైనా సరే నాకు పూర్తిగా కావాలి. నాకు కావాల్సింది ఇంకొకరితో పంచుకోలేను. గుడ్, వెరీ గుడ్ ప్రిన్సిపల్. నా నిజంగా సంతోషంగా. తీసుకోండి. థ్యాంక్ యూ. మేడం ఐస్ క్రీమ్. ఆ పాపాయమ్మకు నీకు సంబంధం ఏంటి? అత్త అల్లుళ్ళ అనుబంధం. అవును, ఆ పోలీస్ వాళ్ళు ఎవరో పట్టుకెళ్లారు. మొత్తం అత్త సంతానాన్ని లేపుకుపోయారు గురు. గురు, నువ్వు కాపాడకపోతే క్లబ్ మూసేస్తారు గురు. క్లబ్ మూసేస్తే అత్త ఆత్మహత్య చేసుకుంటుంది గురు. ఇది ప్రిస్టేజ్ పాయింట్ గురు. అత్త వ్యాపారం మొదలెట్టిన తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పోలీసుడు వచ్చి అందులో కాలు పెట్టలేదు. ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చాడు గురు. వస్తున్నా, ఆ ఇన్స్పెక్టర్ లేపేద్దాం. ఎలా గురు? బాధ్యత గల ఒక పోలీస్ అధికారి పాపాయమ్మను బలాత్కరించిపోయాడు. దాని సెక్షన్ 9 ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేస్తే అతన్ని సివియర్ గా పనిష్ చేయొచ్చు. అయినా కేసు టేకప్ చేసే లాయర్ సెక్షన్స్ తెలియక అడుగుతున్నారా, లేకపోతే నేను టెస్ట్ చేస్తున్నారా? అదే లేదండి, నేను సుప్రీంకోర్టు లాయర్ని కదండి. ఇవన్నీ పెట్టి కేసెస్ నా అసిస్టెంట్ చూసుకుంటారు. దట్స్ ఆల్. ఏమిటి చిన్న కేసా?
ఎవరండి చెప్పింది? ఐ మీన్ పెట్టికిస్తే పెట్టికేస్ కాదనుకోండి, అసలు కేసు పెట్టాను కాదు, పెట్టికేస్తే నేను తీసుకుంటానండి. ఆమె సుప్రీం కోర్టు లాయర్ వేసి సెక్షన్ 119 ప్రకారం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసరే దుష్ప్రేరణతో నేరానికి పాల్పడినందుకు సెక్షన్ 116 ప్రకారం దుష్ప్రేరణ చేయ వ్యక్తి, సెక్షన్ 367 ప్రకారం దుష్ప్రేరణే కాక ఒక తీవ్రమైన ఘాతకానికి కూడా పాల్పడినందుకు, సెక్షన్ 372 ప్రకారం దుష్ప్రేరణ చేస్తున్నందుకు. మేడం మేడం అయ్యా బోరింగ్ మహాశయ, ఇంట్లో మా నాన్న బోరు పళ్ళాకి ఇక్కడికి వస్తే మీరేమిటండి ఈ దుష్ప్రేరణతో నాకు బోరేస్తున్నారు? ఏమిటి బోరేస్తున్నానా? ఇంకా నేనేదో చీరేస్తున్నాను అనుకున్నాను. బాబు ఇంక వేరేదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? సముద్రం లోతుగా ఉండను, నీరు ఉప్పగా ఉండను, చేపలు చప్పగా ఉండను అనమంటారా? లేకపోతే మీరు చాలా అందంగా ఉన్నారా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనమంటారా? సారీ అండి, దేనికి? పొరపాటు నోరు సరే. అబద్ధాల పుట్ట. లేకపోతే ఏమిటండి మీరు చెప్పాలనుకున్నది ఇది, ఇది చెప్పకుండా సెక్షన్లు వంకాయలు అంటారేమిటి? అదేనండి, మీ మనసు ఏమిటో తెలుసుకోకుండా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే మీరేమనుకుంటారు? అంటే నిజంగా ప్రేమిస్తున్నారా? Yes, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిజమని నన్ను ఎలా నమ్మమంటారు?